ఇదేంటంటే మనకి ఒక ఎల్ఎన్టీ టైమర్ను ఉపయోగించి ఒక కాంటాక్టర్ని మనం ఎలా ఆన్ మరియు ఆఫ్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఇక్కడ టైమర్ చూసుకున్నట్లయితే నేను ఎల్ఎన్టీ బ్రాండ్ జిఐసి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు దీన్ని. ఇక్కడ టైమర్కి వచ్చి మనము ఎల్ఎన్ అని ఉన్న ప్లేస్లో వచ్చి ఫేస్ మరియు న్యూట్రల్ సప్లై ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది కాంటాక్టర్లో మనం ఇప్పుడు కనెక్ట్ చేసిన వైర్స్ అన్నీ ఓన్లీ కంట్రోల్ వైర్స్. లోడ్ వచ్చేసి మనం ఇక్కడ ఇన్పుట్ ఇస్తాము 2.5 స్క్వేర్ mm సైజులో ఉన్నవి. ఇక్కడ నుంచి అవుట్పుట్ తీసుకునేస్తాం మనం. ఇప్పుడు మనం ఇక్కడ ఇన్పుట్ కనెక్ట్ చేయలేదు ఇంకా, ఇది ఓన్లీ కంట్రోల్ మాత్రమే. మనం ఇన్పుట్ కనెక్ట్ చేసినప్పుడు రెండు వైర్స్ మనం ఏదైతే సప్లై నుంచి వస్తుందో దాని ఇన్పుట్గా ఇక్కడ ఫేస్ న్యూట్రల్ కనెక్ట్ చేస్తాము, అటువైపు నుంచి అవుట్పుట్ తీసేసుకుంటాము. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను కంట్రోల్ కోసం అనేసి ఇక్కడ నుంచి ఒక ఫేస్ వైర్ని సాల్డరింగ్ చేసి తీసుకున్నాను. ఇక్కడ మనకి ఇది రిలే 18, 15, 16, 15, 18 అనేది రిలే ఉంటుంది. ఇక్కడ 18 మరియు 15 వచ్చేసి ఎన్ఓ కామన్, తర్వాత ఎన్ఓ టెర్మినల్గా ఉంటుంది. ఇక్కడేమో 18 ఏమో కామన్, అందువల్ల మనం ఫేస్ తీసుకెళ్ళి డైరెక్ట్గా ఇక్కడ 18లో పెట్టాము. ఈ డివైస్ వర్క్ అవ్వడానికి ఒక ఆక్సిలరీ ఫేస్ సప్లై అనేది అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం లింక్ తీసుకున్నాం. 18 నుంచి లింక్ తీసుకెళ్ళి ఇక్కడ ఎల్ అని ఉన్న ప్లేస్లో మనము ఫేస్ వైర్ని కనెక్ట్ చేసాం. క్లియర్ అయింటుంది మీకు ఇది. నెక్స్ట్ అదేవిధంగా న్యూట్రల్, ఇక్కడ నుంచి మనం న్యూట్రల్ డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇక్కడ ఎన్ అనే ప్లేస్కి కనెక్ట్ చేసాం న్యూట్రల్ని. నెక్స్ట్ ఇక్కడి నుంచి న్యూట్రల్ కామన్గానే మనము ఏదైతే కాంటాక్టర్ A1 టెర్మినల్ ఉంటుందో దీన్ని నో వోల్ట్ కాయిల్ అంటాము. A1 టెర్మినల్కి న్యూట్రల్ కామన్గా అయితే కనెక్ట్ చేసేసాము. ఓకే, నెక్స్ట్ ఈ టైమర్ ఎలా పనిచేస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక టైమర్ అనేది సెట్ చేసి ఉంచు. ఇందులో నేను సెట్ చేసిన టైమ్ ప్రోగ్రామింగ్లోకి మనం వెళ్ళామంటే ప్రోగ్రామింగ్లో కనిపిస్తుంది మనకి. అంటే ఈవినింగ్ 6 గంటల నుంచి నాకు 23:59 వరకు ఆఫ్ అవ్వాలి అనేసి నేను సెట్ చేశాను. ఇప్పుడు మనకు 6 గంటల టైం కాబట్టి మనం ఇప్పుడు మెయిన్ పవర్ సప్లై ఆన్ చేద్దాము. నేనైతే మెయిన్ పవర్ సప్లై ఆన్ చేశాను. ఆన్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా చూడండి కాంటాక్టర్ అనేది హోల్డ్ అయిపోయింది. కాంటాక్టర్ హోల్డ్ అయిన తర్వాత మనకి ఇటువైపు నుంచి లోడ్ అనేది మనం తీసుకోవచ్చు. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు బ్రీఫ్గా కనుక కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, మీకు ఏవేవి డౌట్స్ ఉన్నాయన్న విషయం పైన నాకు టైం దొరికినప్పుడల్లా నేను అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. చూశారు కదా నా వీడియో అయితే. ఇలాంటి కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇది రిక్వైర్మెంట్ ఉన్న పర్సన్స్కి షేర్ అయితే చేయండి.